యువనేత నారా లోకేష్ చారిత్రాత్మక యువగళం పాదయాత్ర నేటికి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు సిటీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ ఒక మహాప్రవాహంలా సాగింది. మంత్రి నారాయణకి ప్రజల్లో ఉన్న క్రేజ్ మరియు కార్యకర్తల్లో ఉన్న పట్టుకు ఈ ర్యాలీ ఒక సజీవ సాక్ష్యం. ఎటువంటి భారీ హంగులు లేకుండా కేవలం మంత్రి చేసిన ఒక టెలికాన్ఫరెన్స్ పిలుపుతో నెల్లూరు వీధులన్నీ పసుపుమయమయ్యాయి. వేలాది మంది ప్రజలు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు బారులు తీరారు. ఇది కేవలం విజయోత్సవ ర్యాలీ మాత్రమే కాదు, మంత్రి నారాయణ నాయకత్వం పట్ల నెల్లూరు ప్రజలకున్న అచంచలమైన నమ్మకం. మంత్రి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ అట్టహాసంగా సాగింది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఒక చరిత్ర సృష్టించే జనవరి 27వ తారీఖు 2023 సంవత్సరం కుప్పంలో ప్రారంభించే దాదాపు 2000 పైచిలుకు పంచాయతీలలో 226 రోజుల పాటు 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగళం పేరుతో యువ నాయకుడు, మా అందరి ఆరాధ్య నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించే నేటికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగరం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు అందరం కలిసి ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని ఏమి చేయాలా, తమ అధికారంలోకి వస్తే మీకున్న సమస్యలను తీరుస్తామని చెప్పి మాట ఇచ్చే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికే ప్రధాన కారణమైనటువంటి ఈ యువగళం ఈరోజు 3 సంవత్సరాలైన సందర్భంలో మేమందరం కూడా ఈ విజయోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మన వీఆర్సీ కాడి నుంచి గాంధీ బొమ్మ దాకా యువగళం ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకొని ఈరోజు అన్ని అమలు జరిపిన వ్యక్తి మన లోకేష్ గారు అని చెప్తున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, మన నారాయణ సార్ ఆశీస్సు అందజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజుతో నెల్లూరు నగరంలో భారీ ఎత్తున యువగళం ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. నిజంగా కూడా అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే లోకేష్ బాబు ఏదైతే చెప్పారో యువగళం యాత్రలో కానీ లేదా మేనిఫెస్టోలో కానీ ఏమి చెప్పారో అవన్నీ కూడా ఈరోజు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అన్నీ కూడా చేస్తున్నారు 1 by 1. ఖచ్చితంగా కూడా మాకు నమ్మకం ఉంది. మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఇంకా ఎన్నో సక్సెస్ఫుల్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.